నమస్కారం. ఈరోజు సామాజికంగా పేద నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద తన గళాన్ని వినిపించినటువంటి ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారి 2025 రాష్ట్ర స్థాయి పురస్కారం మన ఈ ప్రాంతంలో పుట్టి మట్టిని నమ్ముకొని మట్టిలోనే పెరిగి మట్టిగా పేరుగాంచినటువంటి బెల్లి యాదయ్య సార్ గారి ఆత్మీయ అభినందన సభని ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సభకి అధ్యక్షులుగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ ప్రాంత విద్యార్థి ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి వెంకటేశం సభాధ్యక్షుడు వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జూలూరు గౌరీశంకర్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు సార్ని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరో విశిష్ట అతిథి తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇస్తున్నటువంటి ఈ వివేకానంద హై స్కూల్ వ్యవస్థాపకులు తిరుగుడు మల్లికార్జున సార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజాకళల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని చైతన్యపరిచినటువంటి ప్రజాగాయకుడు పివి రమణ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కవి సమ్మేళనమైన, కవిత్వమైన, పాటైనా ఏదైనా జరిగిందంటే ముందు వరుసలో ఉంటున్నటువంటి టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు బాసరాజు యాదగిరి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు, ఈ మండలంలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా ఉంటున్నటువంటి పాల్వంచ హరికిషన్ గారిని వేదిక తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కుక్కడపు రమేష్ గారు ఉపాధ్యాయులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన సభని నిర్వహించుకునే క్రమంలో అందరూ కూడా పరిచయం కావాల్సిందిగా అక్కడే ఉండి పరిచయం కోరుతా ఉన్నాం. ముందుగా మన సన్మాన గ్రహీత మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఆత్మీయ అతిథులు నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వాలదే అని చెప్పి బాలకార్మిక వ్యవస్థపై చైతన్యం నింపినటువంటి నల్లగొండ ముద్దుబిడ్డ చింతల యాదగిరిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ ఈ మధ్యనే ఉపాధ్యాయుడిగా, తెలుగు ఉపాధ్యాయునిగా రాణిస్తున్నటువంటి మేడి మధుబాబు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో అతిథి అధ్యాపకురాలుగా పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ ధనోజ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అభ్యుదయ భావాలతోటి నిరంతరం అందరికీ అందుబాటులో ఉన్నటువంటి స్థానిక మాజీ ఎంపీటీసీ రెహమాన్ బాయ్ని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటపాక శివగారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా గాయకులు కందుల హనుమంతు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తరాల పరమేశ్ గారు యాదవ సంఘం జిల్లా ఉద్యోగుల అధ్యక్షులు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వేముల శైలు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సిరిపురం మాజీ ఉప సర్పంచ్ బలుగు రంజయ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గాయకుడు భీంపాక ప్రశాంత్ని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తుర్కపల్లి నరేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వికలాంగుల సమస్య మీద పనిచేసినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. డివైఎఫ్ఐ నాయకులు షానగొండ రాము పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మెట్టు శ్రవణ్ కుమార్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజానాట్య మండలి మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్ నరేష్ని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా గెస్టెడ్
తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెరుగు లింగేశ్ సార్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభని నడపాల్సిందిగా సభాధ్యక్ష వారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పగానే సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం సంబంధించినటువంటి మొత్తం డిటిపి వర్క్ అంతా మనకి సహకరించినటువంటి మునుకుంట లెనిన్ గారిని కూడా పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా గాయత్రిని కూడా పరిచయం కావాల్సిందే కోరుతా ఉన్నాం. పొట్లపల్లి గాయత్రి. మిత్రులారా, ఈ సభని నడపాల్సిందిగా సభా అధ్యక్షుడు బొడ్డుపల్లి వెంకన్న గారిని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు వేదిక మీదకి పరిచయం చేసినటువంటి నీల ఐలన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బహుజన భాస్వరం మట్టి కవి డాక్టర్ బిల్లి యాదయ్య గారికి అలిశెట్టి పురస్కారం అందుకున్నటువంటి సందర్భంలో రమణపేటలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభకు విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారికి, అదేవిధంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి గారికి, ప్రజాగాయకుడు అన్న అనేక పాటలతో గతకాలం నుంచి వర్తమానం వరకు అనేక పాటలతో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి రమణన్న గారికి, ముఖ్యంగా ఈ అభినందనకు ఈ భూమిక పోషిస్తున్నటువంటి వెల్లి ఆర్య సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాసరాజు యాదగిరి సార్ గారికి, అదేవిధంగా హరికృష్ణ సార్ గారికి, మా రమేష్ అన్న టీచర్ గారికి, ధనుజ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, అంతకంటే ముందు అక్షరక్షిపణి అలిశెట్టి ప్రభాకర్ గారికి మనం ఈ కార్యక్రమం సందర్భంగా ఒక సంతాప సూచికగా ఒక నిమిషం అందరం కూడా సంతాపం తెలిపాల్సిందిగా కోరుతాం. అలిశెట్టి ప్రభాకర్ గారికి జోహార్ జోహార్. ధన్యవాదాలు మిత్రులారా. నా పాదస్పర్శ ప్రసరించిన నేలలో అడవి పొలం జమిలీగా పలకరిస్తాయి. నేను గొర్రెలు కాస్తుంటాను. మంద నా గురుకులం, తాత తండ్రులు నా ఉపాధ్యాయులు, కొండా కోన నా తరగతి గది, తడి దుక్కిన నా ముద్ద పలక, దొడ్డు కొన నా శుద్ధముక్క, అనుదినం ఒక అధ్యాయం, వీడి భూమిని ఆట స్థలం అంటూ తన మాగిముత్త ఔన్నత్యాన్ని రచనా రూపంలో విశ్వవ్యాపితం చేస్తూ సామాజికంగా అనేక కోణాల్లో కూడా రచనలు చేస్తూ కవిగానే కాకుండా ఒక అధ్యాపకులుగా ఈ సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఈ గుడి కంటే గ్రామంలో ఉండేటటువంటి పచ్చని మడే నాకు అందమైన ప్రతిరూపం అంటూ తన చేతి ద్వారా కలం ద్వారా గలం విప్పుతున్నటువంటి బెల్లి యాదయ్య సార్ గారు ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ప్రిన్సిపల్గా అదేవిధంగా అధ్యాపకులుగా కూడా పనిచేయడం జరిగింది. వారికి మాకున్న అనుబంధం ఏంటనంటే, ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ప్రిన్సిపాల్గా కానే కాకుండా ఒక ఉద్యమకారులుగా తన వారి భావజాలంగా దగ్గరగా ఉంటూ అనేక పరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ కూడా ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి అనేక పరమైనటువంటి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఇక్కడ నుంచి పోయినా కూడా పోవడమే కాదు, ఒక జ్ఞాపకమే కాదు, నిరంతరం ప్రవహించేటటువంటి ఒక ఆత్మ న్యూనత కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ బంధం మరింత బలపడాలనే ఉద్దేశంతో వారు అందుకున్నటువంటి పురస్కారానికి మేము ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. చాలామంది ఆత్మీయులు రావడం జరిగింది. అందుకే శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు యువత గురించి, కలలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు, గోల చేసి అరవడమే వామో వీళ్ళు ఎరుగుదురని. కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందంతా కూడా యువతనే.
కాబట్టి అట్లాంటి యువత ఈరోజు కళలన్నా సాహిత్యం అన్నా ఇదంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అనేటటువంటి దానికి విభిన్నంగా ఈ రామన్నపేట ప్రాంతం అభ్యుదయపు భావజాలపు ఆలోచనలకు ముందు వరుసలో ఉండేటటువంటి విధంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా యువ కవులు, యువ ఉపాధ్యాయులు, యువ విద్యార్థి ఉద్యమ నాయకులు రావడం జరిగింది. వారి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అది గమనించాలి. గత కాలం నుంచి కూడా యాదయ్య సార్ గారు కాళోజీ పురస్కారం, అదేవిధంగా మల్లోజుల సదాశివుడు పురస్కారం, జాష్వా పురస్కారం, బెజవాడ గోపాల్ రెడ్డి పురస్కారం, ఈ మధ్యనే ఉదారి నాగదాసు 2024 పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం, అనేక పురస్కారాలు అందుకొని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా చేసి, అదేవిధంగా నగ్నముని నిర్వచనాలపై PhD చేయడం జరిగింది. అదేవిధంగా అజంతా స్వప్నలిపిపై MPhil కూడా చేయడం జరిగింది. కేవలం రచనల మీదనే, ఉపాధ్యాయుల మీదనే కాకుండా సామాజిక పరమైనటువంటి ఉద్యమాలలో కూడా వారి వంతుగా SC/ST సప్లాన్ సాధనలో కానీ, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనలో కానీ ఎప్పటికప్పుడు లేపుతూ విద్యార్థుల్ని చైతన్యం చేయడంలో, ఈ సమాజాన్ని చైతన్యం చేయడంలో, గ్రామంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతుల్ని చదువు వైపు మళ్లించడంలో అనేక పరమైనటువంటి పుస్తకాలు, నేను గొర్రెలు కాస్తుంటాను, అదేవిధంగా బోధి వృక్షము, విభాజకము, తర్జుమా, మా ఊరు అట్లా లేదు, ఇంకో పుస్తకం కూడా పాఠాంతరం కూడా రాబోతా ఉంది. అనేక రచనల ద్వారా ఈ సమాజాన్ని తట్టిలేపుతున్నటువంటి బెల్లి యాదయ్య సార్ గారి లాంటి వారిని, ఎందుకంటే సార్ కూడా చాలా సభల్లో చెప్తుంటారు, చరిత్ర రాసుకున్నోడిది రాయించుకున్నోడిది అని. కానీ మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క ధీరత్వాన్ని, శూరత్వాన్ని మనం గొంతు విప్పి చెప్పకపోతే ఈ సమాజానికి రాసుకున్నోడిది, నిజంగానే రాయించుకున్నోడిదే చరిత్ర అవుతుంది. కాబట్టి మనం ఔన్నత్యాన్ని మనమే చాటుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి ఆత్మీయ అభినందన సభని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య అభిమానులందరినీ కూడా, సాహిత్య ప్రేమికులందరినీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కార్యక్రమానికి జులాని గారు, ZPHS వెలిగొండ హిందీ పండిట్ గారు, వారు కూడా రావడం జరిగింది. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గెజిటెడ్ అధ్యాపకుల జిల్లా అధ్యక్షులు మెరుగు లింగయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా ఈ ప్రాంత సాహితీవేత్త, ఉపాధ్యాయులు బాసరాజ్ యాదగిరి సార్ని మాట్లాడాల్సిందిగా మొదట కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. అలిశెట్టి ప్రభాకర్ మరణం నా చివరి చరణం కాదు అని చెప్పేసి ఈ మట్టి మనసులను గెలుచుకున్నటువంటి గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ గారి రాష్ట్ర స్థాయి పురస్కారం తీసుకున్నటువంటి మన ప్రాంత కవి, మనకు ఇష్టమైనటువంటి కవి, మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారి ఆత్మీయ అభినందన సభ. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేశం గారు, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూర్వ అధ్యక్షులు తెలంగాణ సాహిత్య అకాడమీ జూలూరు గౌరీశంకర్ గారు, మరొక విశిష్ట అదేవిధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రొఫెసర్ పిల్లలమరి రాములు గారు వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి విశిష్ట అతిథి తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి గారు, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు తిరుగుడు మల్లికార్జున్ గారు, ఏబూషి నరసింహ గారు, పివి రమణ గారు, పాల్వంచ హరికిషన్ గారు, కుక్కడం రమేష్ గారు, అదేవిధంగా ఈ సమావేశకర్తగా తన పాత్ర పోషించినటువంటి నీల ఐలయ్య గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మా రామన్నపేట మండల UTF శాఖ తరపున డాక్టర్ బెల్లి యాదయ్య గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
బెల్లి యాదయ్య గారి గురించి చెప్పుకోవాలనుకుంటే, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. అంటే ఈ పాట పాడడానికి ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఏ వక్త అయినా తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఏదో ఒక కథ చెప్పడం వల్లనో ఏదో ఒక పాట పాడడం వల్లనో సభికులను అందరినీ ఆకర్షించేందుకు ఆ విధంగా మొదటగా ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాకు డాక్టర్ బెల్లి యాదయ్య గారిలో నచ్చినటువంటి విషయం ఏంటంటే, వారు ఏ వ్యాసం రాసినా ఎక్కడ నేను పేపర్లో ఆయన వ్యాసం చదివినప్పుడు ఆయన ఒక ఇంగ్లీష్ కొటేషన్ చెప్పడం జరుగుతుంది. ఆ కొటేషన్ ముందు ఉంటుంది, ఆ తర్వాత కింద దాని గురించి ఆయన చెప్పదలుచుకున్నటువంటి సబ్జెక్టు గురించి వివరించడం అనేటువంటి జరుగుతుంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బెల్లి యాదయ్య గారిని నేను ఎరుగుదును. వారు ఒకసారి ఒక సమావేశంలో మాయా ఏంజిలో రచించినటువంటి ఐ నో వై ద కేక్డ్ బర్డ్ సింగ్స్ అని చెప్పేసి అని ఒకసారి తన సమావేశాల్లో స్పీచ్లో మాట్లాడి ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలా వారు సభికులను ఆకట్టుకునేందుకు ఆ విధంగా ప్రయత్నం చేసి వారు తన అంటే వక్తగా వారు సభను అలంకరించేవారు. అదేవిధంగా వారు ఒక మంచి గాయకులు. ఆయన తన గొంతులో ఒక జీర ఉంటుంది. ఆ మధ్యనే నేను పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటుంది అని చెప్పేసి అని ఒక పాట నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూడడం జరిగింది. అంతేకాదు వారు నాకు తెలిసినప్పటి నుంచి కూడా మా సాహిత్య కార్యక్రమాలకు నేను ఇక్కడ రమణపేటలో సాహిత్య మిత్ర మండలి ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక పుస్తకావిష్కరణలు, గ్రంథాలయ వారోత్సవాలు, తర్వాత ఉగాది కవి సమ్మేళనాలు, ఇవన్నీ కూడా ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడ రమణపేట ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నేను డాక్టర్ కృష్ణకొండయ్య గారి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లా నాకు యాదయ్య సార్ నాకు బాగా పరిచయం. అంతేకాదు ఈ మధ్యన మా జనంపల్లి హై స్కూల్ కూడా ఒక ఎన్ఎస్ఎస్ క్యాంప్ పెట్టినప్పుడు వారు విచ్చేసి ప్రత్యేకంగా మళ్ళీ అన్న నువ్వు మాకు సహకరించినందుకు అని స్టేజ్ పైకి పిలిచి నాకు ఒక టవల్ కప్పి సన్మానం చేయడం కూడా జరిగింది. అంటే మనకు ఎంతో ఆత్మీయంగా మసలుకునేటువంటి వ్యక్తి, అందరి పట్ల ఆత్మీయతను కలిగి ఉండేటువంటి వ్యక్తి. అలాంటి డాక్టర్ బెల్లి యాదయ్య గారికి అలిశెట్టి ప్రభాకర్ గారి పురస్కారం లభించడం అభినందనీయం. వారు దానికి సరిగ్గా అంటే అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఒక సామాజిక వేత్తగా, సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక లెక్చరర్గా వారు సమాజాన్ని చైతన్యపరచడం, విద్యార్థులను చైతన్యపరచడం, ఈ విధంగా తన పాత్రను వారు పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఉపాధ్యాయులకు కావాల్సింది సామాజిక స్పృహ కలిగి విద్యార్థులను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం మన ఉపాధ్యాయులపైన ఉంది. కాబట్టి ఆ రకంగా వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అయితే మరొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పుకోవడం కూడా సమంజసమని నేను భావిస్తున్నాను. అలిశెట్టి ప్రభాకర్ గారు వారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారు సిటీ లైఫ్ అనే పేరుతోటి అనేక కవితలు ప్రచురించి అదేవిధంగా జగిత్యాల అటు ప్రాంతంలో సాహిత్య కార్యక్రమాలు బాగా తను పాల్గొని విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరి అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జైత్రయాత్రలో స్ఫూర్తిగా అతను అనేక పుస్తకాలను ప్రచురించడం జరిగింది. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, మరణం నా చివరి చరణం కాదు అని చెప్పేసి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజునే తన మరణించిన రోజుగా
జనవరి 12 అతను ఏదైతే ఆ రోజు పుట్టిండో అదే రోజు మళ్ళీ మరణించడం అనేటువంటిది జరగడం జరిగింది. అయితే ఆయన రచించినటువంటి రచనల్లో కొన్ని మచ్చుకు ఒక 2 వినిపించి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. నా గుప్పిట్లో మండుతున్న ఎన్నో గుండెలు ఒక్కొక్క దానిలో దూరి వాటిని చీరి రక్తాశ్రువులు ఏరి పరిశీలిస్తాను నేను. వేష అనేటువంటి ఒక కవితలో తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో ఒయాసిస్సై అని చెప్పేసి ఒక కవితలో ఒక వేష జీవిత చరిత్రను చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా మరొక కవిత ఫలితం ఒక్కటే, గులాబీ ఏ కంట పడినా అందాన్నే ఒలకబోస్తుంది. గులాబీ ఏ కంట పడినా అందాన్నే ఒలకబోస్తుంది. మల్లియ ఏ ముక్కు పుటాలు సోకినా పరిమళమే అందిస్తుంది. తేనె ఏ నాలికను తాకినా మాధుర్యమే చవి చూపిస్తుంది. కమ్మని స్వరం ఏ చెవిని పాకినా వీణుల విందుగా మురిపిస్తుంది. అమానుషం ఏ మనిషిని ఆవహించినా బీభత్సమే జరిపిస్తుంది. ఇలా తన కవితల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. నాకు చాలా ఇష్టమైనటువంటి కవి. నేను ఎప్పుడు కూడా మన పుస్తకాల పండుగ హైదరాబాద్లో బుక్స్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు గత 2-3 సంవత్సరాల క్రితంగా ఒకసారి అలిశెట్టి ప్రభాకర్దే వేదికగా పెట్టడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లా వెళ్తుంటాం కాబట్టి ఆ సందర్భంలో ఆయనను గుర్తు చేసుకోవడం మన బాధ్యతగా భావిస్తూ మరొక్కసారి మా రామన్నపేట సాహితీ మిత్ర మండలైన అదేవిధంగా యూటీఎఫ్ మండల శాఖ తరఫున డాక్టర్ బెల్లి యాదయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలిశెట్టి గారి ఔన్నత్యాన్ని చెప్పినటువంటి బాసరాజు యాదగిరి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అధ్యక్షులు వెంకటేశం గారు, వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రులు జూలూరు గౌరీశంకర్ గారు, ఆనందాచారి గారు, ఆప్తబంధు తమ్ముడు బెల్లి యాదయ్య గారు, సభలో ఉన్న మిత్రులారా, నేను అనుకోని అతిథిని. కొద్ది కాలం పాటే జీవించిన విశేషమైన ప్రభావాన్ని వేసిన ఓ గొప్ప కవి, తెలంగాణలో చైతన్యానికి, పోరాటానికి, అనేక రకాలైన ఉద్యమ దీప్తులకు ఆలవాలమైన అలిశెట్టి ప్రభాకర్ అవార్డు రావడం అనేది మనం అందరం అభినందించదగ్గ విషయం. వారిని అందుకు అభినందించాలి. అలిశెట్టి ప్రభాకర్కు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరికి, చివరికి సోదరుడు జూలూరు గౌరీశంకర్ కూడా లేనటువంటి ఆత్మీయ అనుబంధం నాది. మేము చాలా మిత్రులం. అలిశెట్టి ప్రభాకర్ గారు, మేము, అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం. ఇప్పటికీ అలిశెట్టి ప్రభాకర్ గారి పెద్ద కొడుకు సంగ్రామ్ ఎప్పుడూ నాకు అందుబాటులో ఉండి అనేక రకాలైన సలహాలు సూచనలు తీసుకుంటుంటాడు. అబ్బాయి చాలా చాలా శక్తివంతుడైన అబ్బాయి. మంచి కవిత్వ పఠనంలో తండ్రిని మించినవాడు సంగ్రామ్. వాడు చదువుతుంటే పులకించకుండా ఉండలేము, అంత అద్భుతంగా చదువుతాడు. అందువల్ల అనేక సందర్భాల్లో కలిసి మేము పిలిచి అవి ఇవన్నీ చేసినాం. ఇంకోటి, అలిశెట్టి ప్రభాకర్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే కాలంలో 1988, 87, 88 కాలంలో నేను ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్న సమయంలో అప్పుడు ఉదయం పత్రికలో, మొదటి రోజుల్లో ఉదయం పత్రికలో, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో ఆయన కవిత్వం, ఈ నగరానికి సంబంధించిన నగర ఏది ఆ టైప్ రన్నింగ్ కామెంట్ అనే పేరు మీద ఆయన హైదరాబాద్కు సంబంధించిన అనేక అంశాల మీద కవిత్వాన్ని రాసేవాడు. ఆనాడు మూసి ఏ రకంగా ఉంది, లేకపోతే హైదరాబాద్ జీవనం ఏ రకంగా ఉంది, ఇప్పుడే వేశ్యన్ గురించి చదివినటువంటి కవిత ఆనాడు ఎంత ప్రభావాన్ని క్రియేట్ చేసిందంటే హైదరాబాదులో ఫెమినిస్టు సాహిత్యాన్ని, అట్లే ఒక వేశ్య జీవితం ఎంత దయనీయంగా ఉంటుంది. అనేక మందికి పండై, శరీరం అంతా పుండై, ఎందరికో
ఒయాసిస్ అయి తను మాత్రం ఎడారై. ఇట్లా చాలా చిన్న పంక్తులతోటే విరోధం, తన జీవితానికి ఉన్నటువంటి విరోధాన్ని ఎంత శక్తివంతంగా వెలువరించాలో అంత శక్తివంతంగా వెలువరించిన అద్భుత ప్రతిభాశాలి అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన జీవితాన్ని ఎంత బాధామయంగా మోయాలనో అంత బాధ అనుభవించండు. చివరి రోజుల్లో మేము ఆయన ఇంటికి వెళ్తే ఆయనలో గొప్ప ఆర్టిస్టు, మంచి చిత్రకారుడు, మంచి ఫోటోగ్రాఫర్, అట్ ది సేమ్ టైం మంచి కవి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఎప్పుడు ఒక కెమెరా మెడకు వేసుకొని చాలా బక్కగా పీలగా ఉండేవాడు, మనకు అందనంత ఎత్తుగా. అందువల్ల ఆయన్ని పీర్ల పండగకు మనం పీరుకు వేసినటువంటి కొబ్బరికాయల్లాగా నీ ఫోటోగ్రాఫ్ తలతల మెరుస్తూ ఉంది ప్రభాకర్ అని నేను అప్పుడు చిన్న కవిత రాసిన. చాలా అంటే ఆయనలో 3 రకాలైనటువంటి లక్షణాలు. బ్రహ్మాండమైన కవిత్వం రాసేవాడు, చక్కగా ఫోటోగ్రఫీ ఉండేది, చిత్రకారుడు. ఈ చిత్రాలు వేసే లక్షణమేమో వాళ్ళకు చిన్న కొడుకు వచ్చింది. కవిత్వం చదవడం, కవిత్వాన్ని పఠించే పద్ధతి అవి ఇవన్నీ పెద్ద కొడుకు వచ్చింది. బార్న్గా ఆయన చనిపోయే నాటికి 1993 జనవరి 12వ తారీఖు నాడు చనిపోయే నాటికి ఆయన కొడుకులు ఒకడు 4వ తరగతి చదువుతున్నాడు, ఇంకోటి 2వ తరగతి చదువుతున్నాడు. వానికి ఏం నేర్పగలడు? అంత చిన్న వయసులో కూడా ఆ పిల్లల్లో తండ్రి పట్ల ఒక మమకారం అది పెరిగి 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 ఇవాళ చాలా గాఢంగా చదివేటువంటి గొప్ప శక్తిని సంపాదించుకున్నారు. అది ఆ తండ్రి ఇచ్చినటువంటి ఒక గొప్ప వారసత్వం. అటువంటి అత్యంత ప్రతిభావంతుడు, ప్రభావశీలి అలిశెట్టి ప్రభాకర్. అట్లే అటువంటి ఉత్తమమైనటువంటి అంశం మీద అవార్డు పొందినటువంటి తమ్ముడు బెల్లి యాదయ్య గారు. బెల్లి యాదయ్య గారిని చూసినప్పుడు మోటుగా ఏదో ఈయన కూడా చదువుకున్నాడా అనిపించే విధంగా, అంటే నేను, మా ఆనందాచార్య, మా జూలూరు గౌరీశంకరో మేమున్నంత సొఫిస్టికేటెడ్గా తమ్ముడు లేడు. నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? బోధించాలి. బోధించిన దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరించిన దాన్ని ఏం చేయాలి? ప్రచారం చేయాలి. దాని సంస్కృతంలో అధీతి, బోధ, ఆచరణ, ప్రచారంబు అని అంటాడు. అటువంటి 4 అంశాలను నిరంతరం కొనసాగిస్తున్నటువంటి వాడు తమ్ముడు బెల్లి యాదయ్య గారు. అందువల్ల యాదయ్య గారు ఇప్పటికీ ఆయన నిజానికి అటువంటి వ్యాసాలు రాయాల్సిన పని లేదు. కవిత్వం రాయొచ్చు, సాహిత్య విమర్శ రాయొచ్చు. కానీ మన విద్యాబోధనలో రావాల్సినటువంటి అతి ప్రధానమైన మార్పులు ఎట్లా ఉండాలి, సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అని అంటే మేము అనేక సందర్భాల్లో చెప్తాం. ఈ సమాజానికి రిజర్వ్ ఫోర్స్ ఎవరు అని అంటే విద్యార్థులు. ఆ విద్యార్థుల మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే, ఆ విద్యా విధానానికి ఎంత డబ్బు ఖర్చు పెడితే ఈ సమాజం అంత బాగుపడుతుంది. ఇవాళ సమాజం ఇంత దుర్మార్గంగా తయారు కావడానికి, ఇంత బాధాకరంగా తయారు కావడానికి గత 20 సంవత్సరాల కాలంలో జరిగిన అతి తీవ్రమైన నష్టమే ఈ సమాజాన్ని ఇవాళ కుదిపివేస్తుంది. అందువల్ల మనమంతా అధ్యాపక జీవితంలో ఉన్న మనమందరం కూడా ఎప్పుడైనా మీరు ఏ ఉపాధ్యాయ సంఘాల్లో ఉండి ఎటువంటి కార్యక్రమాన్ని చేసినా మీరు విద్య కోసం డబ్బు ఖర్చు పెట్టండి అని పదే మనం డిమాండ్ చేయాలి. ఉన్నత విద్యను ప్రోత్సహింపజేయాలి. భారతదేశంలో కోట్లాది మంది ప్రజానీకం చదువు లేక బీదతనంలో ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు పెద్ద చోటికి వెళ్తారు. కానీ నిరుపేద కుటుంబాల్లో జీవించేటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు లేక ఎన్నో బాధలు అనుభవిస్తారు. అంతో మంచి ఎడ్యుకేషన్ ఈనాటికి ఉన్నది ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ఉన్నత స్థాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంచి విద్యా విధానం ఉంది. కాబట్టి దాన్ని ప్రోత్సహింపజేయడానికి మనం అంతా నిరంతరం ప్రయత్నం చేయాలి. అటువంటి అంశాన్ని గురించి నిరంతరం వ్యాసాలు రాస్తున్న సోదరులు బెల్లి యాదయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నిజానికి నేను ఇవాళ ఇక్కడికి రావాల్సింది కాదు, తమ్ముడికి సన్మానం ఉంది అని అంటే నేను వస్తా అని మా ఊరికి నేరడ మాది. అందువల్ల నేరడకు వచ్చి అక్కడ మామూలుగా వాట్సాప్లో చూసినప్పుడు వెంటనే అయ్యో ఇంత దగ్గరకు వచ్చి తమ్ముని కలవకపోతే ఎట్లా అని ఇక్కడికి వచ్చి 2 విషయాలు మీతో, నాకు ఆప్తమిత్రుడైనటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారిని, అట్లే మరొక ఆప్తమిత్రుడైనటువంటి తమ్ముడు బెల్లి యాదయ్య గారిని అభినందించే ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. అట్లే సోదరులిద్దరూ మా ఆప్తమిత్రులు, అటు ఆనందాచారి గారు కానీ ఇటు మా జూలూరు కానీ నారాయణ రెడ్డి గారు అనేది అది జూలూరు కాదు, జూలు విదిలించే సింహం
అటువంటి సింహానికి ఇక్కడున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు. నిరంతరం ఒక చైతన్య ధారను యూటీఎఫ్ సమాజానికి అందించాలని, మీ పోరాట స్ఫూర్తి, మీ అధ్యయనశీలత సమాజానికి అందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ రామన్నపేట ప్రాంత వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలిశెట్టి గారితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసి బెల్లి యాదయ్య గారి రచన, బోధన, ఆచరణని వివరించి చెప్పినటువంటి మన అతిథి పిల్లలమర్రి రాములు గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆత్మీయ మిత్రులు అన్న జర్నలిస్టు క్రాంతన్న గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డి అన్న గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరో విశిష్ట అతిథి మన కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి గత కాలంలో ప్రజల పాటల్ని పోరాట ఆయుధంగా మలిచి అనేక పాటల ద్వారా పాలకులు కళ్ళు విప్పుతున్నటువంటి ప్రజాగాయకులు రమణన్న గారు గుంటూరు నుండి ఈ కార్యక్రమానికి మనం పిలవగానే రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడి పాట పాడాల్సిందిగా కోరుతాము. మనలో ఒకడు బెల్లి యాదయ్య సార్కి సిట్ గారి ప్రభాకర్ గారి పురస్కారం, రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేయడం, దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వేదిక మీద గౌరీశంకర్ గారి పేరు వినడమే కానీ మొదటిసారిగా ఆయన పక్కన కూర్చునే భాగ్యం నాకు కలిగింది. ఆనందాచారి గారు అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెళ్ళుబికే అంటూ ఒక అద్భుతమైన పాటను రాస్తే అది నేను పాడాను. అలా ఆనందాచారి గారి పరిచయం, వారి సాహిత్యం కూడా పరిచయం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, మా ప్రజానాట్య మండలి, నా మాతృ సంస్థ ప్రజానాట్య మండలి కార్యకర్తలందరికీ నమస్కరిస్తున్నాను. నిజంగా ఈ సభలో మాట్లాడే అర్హత నాకు ఉందా అంటే బెల్లి యాదయ్య సార్ని అభిమానించడమే నాకు అర్హతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు యాదయ్య సార్ కవిత్వం, సాహిత్యం నేను చదవలేదు. ఎందుకంటే నేను విప్లవ రాసినటువంటి అతను ఒక ఆర్గానిక్ స్వరం అనే వ్యాసాన్ని నేను ఒక ఆడియో రూపంలో చెప్పి దాన్ని వీడియో చేసి నేను ఈ అవార్డు వస్తున్న సందర్భంగా విడుదల చేశాను. దాదాపు 3000 మంది చూశారు ఆ వీడియో. చూస్తే చాలామంది నాకు ఫోన్ చేశారు అతను ఎవరని. నాకు మన నల్లగొండలో యాదగిరి అన్నతో ఎక్కువ అనుబంధంతో ఉంటారు. అక్కడ మన ప్రజానాట్య మండలిని చాలామందికి చెప్పుకున్నాను. అందుకని నాకు ఆ 2 వ్యాసాలు తప్ప సార్ గురించి నాకేం తెలియదు. కానీ ఎప్పుడో నా చిట్టి చేతుల పాటకి పాటోత్సవం జరిపినప్పుడు సారు ఉపన్యాసం విన్నాను. అప్పుడు ఆయన కలలోన కనిపించి తాత విలపించిండు, మనవడా మన ఊరి జాడ ఏదని అంటూ అది పాడితే అది ఇప్పటికీ నా మనసులో ఇదైపోయింది. అంత ఇష్టం ఆయన అంటే. అందుకని అగ్నిపద్మం తెలంగాణలో విచ్చిన తొలిరేకు నల్లగొండరా అంటూ తెన్నేటి సూరి గారు నల్లగొండ ఔన్నత్యాన్ని కీర్తించాడు. తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి నల్లగొండ శాశ్వత చిరునామాగా వెలసిల్లిందని చెప్పి చెప్పడానికి అదొక ఉదాహరణ. నాగార్జున సాగర్ సువిశాలమైనటువంటి పరివాహక ప్రాంతాన్ని ఎలా సస్యశ్యామలం చేసిందో నల్లగొండ బిడ్డలు ఈ తెలంగాణ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారిలో బెల్లి యాదయ్య గారు ఒకరని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నిజంగా మహోన్నతమైనటువంటి మట్టి స్ఫూర్తిని, తెలంగాణ పల్లె పదాన్ని తన కవితలో వినిపించినటువంటి మట్టి వారసత్వాన్ని నేనని చెప్పి కవిత్వం చదువుతున్నప్పుడు, ఆ వ్యాసం నేను ఆడియో రూపంలో చేస్తున్నప్పుడు నాకు మహాకవి, కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారే గుర్తొచ్చారు. నాకు జాషువా గారికి యాదయ్య సారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన కవిత్వం విన్నప్పుడు
ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో చిట్టి చేతుల పాట ఉత్సవం ఎప్పుడు జరిగింది, ఇప్పటికీ నాకు అది జ్ఞాపకంగా ఉంటుంది. ఆలమందల హోరు పాలెమూనా ఊరు చెంత మూసీనది వింత సౌరు కులము యాదు కులము బలగము జువ్వము నిరతమా కలిపీడనికిల గృహము చల్లని సూర్యుడు సాయన్న మా నాన్న చంద్రమ్మ అమ్మ నల్ల చందమామ చల్లని సూర్యుడు సాయన్న మా నాన్న చంద్రమ్మ అమ్మ నల్ల చందమామ అని ఆత్మగౌరవంతో రాసుకున్నప్పుడు నాకు జాషువానే కనబడతాడు. జాషువా అంటాడు, ననుగాంచి పెంచి నాలో కొనపం కవనంబు పాదుగొల్పిన తల్లి నను మరచిన నిను మరువనో వినుకొండా నీకు నా పవిత్ర ప్రణతులు నీకు నా పవిత్ర ప్రణతులు అని ఆయన వినుకొండను స్మరిస్తే ఈయన మట్టి పరిమళాన్ని స్మరిస్తుంటాడు, మట్టితోనే తను సంభాషిస్తుంటాడు. అది నాకు నచ్చిన అంశం. అందుకనే ఆయన నాకు నా నేల కావాలి, నాకు నా నాగలి కావాలి, నాకు నా నీరు కావాలి, నేను నా ఊరు కావాలని నొక్కి వక్కాణించటంలోనే నాకు జాషువా కనబడతాడు. జాషువా కూడా నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన సేయుటకు ఆశపడను నేను ఆలు బిడ్డలకునై ఆస్తి పాస్తులు కూర్ప పెడతోవలో పాదమిడను నేనాచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేని నేను సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతల చొచ్చి కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టుపడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగలేదు విశ్వనరుడనేను తరుగలేదు విశ్వనరుడనేను. ఆయన విశ్వనరుడు అని ప్రకటించుకున్నాడు. ఈయన మట్టి నా వారసత్వం అని ప్రకటించాడు. వీటి మధ్యలో సారూప్యత నిజంగా ఆయన నేలని, మనుషుల్ని, మానవత్వాన్ని పరిమళింపజేస్తే ఈయన ప్రకృతితో కూడినటువంటి అనేకమైనటువంటి సహజమైన వనరుల్ని ఈయన ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా యాదయ్య గారు కవిత్వం, ఈ సభ నేను రావడానికి ప్రధాన కారణం జూలేరి గౌరీశంకర్ గారు, ఆనందాచారి గారు మాట్లాడితే అవి వినాలని, స్వయంగా యాదయ్య సార్ని చూడాలని కరీంనగర్ వెళ్ళలేకపోయాం, మన పక్కనున్న నల్గొండన్న వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. నాతో పాటు నా వీడియో నచ్చి చూసి అన్నా నేను కూడా వస్తానని ఆ సభకి నా మిత్రుడు కవి పెద్దిరాజు కూడా నాతో పాటు వచ్చాడు. నిజంగా యాదయ్య సార్కి అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా మహాకవి జాషువా గారు ఒక మాట అంటాడు, ఎంత కోయిల పాట వృధాయయ్యను కదా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెను కదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేరెను కదా మురికి తెన్నెల మీద పరిమళించి ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెను కదా ఎంత గంధవహనమెంత తంగెడు జున్ను ఎంత కాంతి ఎంత రత్న శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను పుట్టరాని చోట పుట్టుకథనా. నిజంగా యాదయ్య సార్కి
మరింత గుర్తింపు, గౌరవం, ఆయన కవిత్వం చదువుతున్నప్పుడు, ఆయన సాహిత్యం వింటున్నప్పుడు మరింత గౌరవం, గుర్తింపు రావాలి. తెలంగాణలో ఆయనకు మరింత, ఆయన సాహిత్యానికి మరింత గౌరవం దక్కాలని చెప్పి జాషువా గారు అన్నట్టు ఆయన పరిధులు దాటి ఎదగాలని చెప్పి తెలియజేస్తూ, వాస్తవంగా నాకు తక్కువ తెలుసు, అందుకని నేను ముందుగానే చెప్పినట్టు నేను కొంత వినడానికి, నేను ఆయనతో ఈ సాయంకాలం గడపడానికి వచ్చాను. వస్తూ ఒక పాట రాసుకొని వచ్చాను. ఆ పాటని మీకు వినిపిస్తాను సార్ గురించి.